సో హాయ్ అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈస్ నవీన్ అండ్ యూఆర్ వాచింగ్ ఎన్విన్స్టెక్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు కామిక్ కాన్ అనే ఈవెంట్కి వెళ్తున్నాం, హైటెక్ ఎగ్జిబిషన్ సెంటర్లో. ఇది సో కామిక్ కాన్ అనగానే నాకు గుర్తొచ్చింది కామిక్ కపుల్. ఇది మా తమ్ముడి ఛానల్. దీనికి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. సో ఇప్పుడైతే హైటెక్ సిటీ ఎగ్జిబిషన్ సెంటర్కి అయితే మనం వెళ్ళాలి. సో అక్కడికి వెళ్ళి ఏమేమి ఉన్నాయి, సో ఈవెంట్స్ ఏం జరుగుతున్నాయి అవన్నీ చూద్దాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. హైదరాబాద్ అంటే 26, 27, 28 లాంగ్ వీకెండ్ వచ్చింది. సో దానివల్ల హైదరాబాద్లో కొంచెం ట్రాఫిక్ అనేది ఎక్కువ లేదు. మనమైతే ఫ్రీగానే వెళ్ళిపోతున్నాం. హైటెక్ సిటీ ఎగ్జిబిషన్ సెంటర్కి అయితే రీచ్ అయిపోయినాం. ఇది అంతా కార్ పార్కింగ్ ప్లస్ బైక్ పార్కింగ్. ఇప్పుడే బైక్ అయితే పార్క్ చేసేసి లోపలికి అయితే ఎంటర్ అవుతున్నా. ఈ ఈవెంట్కి నేను నాకు బీటెక్లో ఉన్నప్పుడు, అంటే గ్రాడ్యుయేషన్లో ఉన్నప్పుడు వచ్చిండే 2015లో. సో అప్పుడు వెళ్ళినప్పుడు ఈ కామిక్ కాన్ ఈవెంట్ అనేది నచ్చింది నాకు. సో ఇప్పుడు కూడా అంటే 2015 కాబట్టి ఇప్పుడు ఆల్మోస్ట్ మనకి 9 ఇయర్స్ గ్యాప్ ఉంది. ఇప్పుడు ఎట్లుంటుందా అని ఒక ఇంట్రెస్ట్ తోటి మళ్ళీ కామిక్ కాన్కి వచ్చేసా. సో ఇప్పుడు బాక్స్ ఆఫీస్కి వెళ్ళి మనం ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకున్నాం కదా. సో అది ఆ కౌంటర్ కార్డ్ ఇచ్చేస్తే మనకు ఒక స్ట్రిప్ ఇస్తారు. ఆ స్ట్రిప్ Hey, welcome to Comic Con. Would you require help with the wristband? Is this your first time here? కూపన్ అని మనకు ఒకటి ఇచ్చారు హ్యాండ్ స్ట్రిప్తో పాటు. ఎంట్రన్స్లో ఒక బ్యాగ్ ప్లస్ కామిక్ బుక్స్ ఇచ్చి గిఫ్ట్ లాగా ఇస్తారు, అవి తీసుకోండి అని చెప్పారు. సో అదే గుడీస్ పికప్ స్టాల్. సో అక్కడికి వెళ్ళి మనకి ఇచ్చిన టోకెన్ వాళ్ళకి ఇచ్చేద్దాం. వాళ్ళు చెప్పినట్టే మనకు ఒక బ్యాగ్, దాని లోపల కొన్ని కామిక్ బుక్ అలా ఉంది. ఫ్రీగా రాగానే మనం ఊరుకుంటామా, ఎమ్మటే తీసి ఓపెన్ చేసి చూడటమే. సో బ్యాట్మ్యాన్తో ఇచ్చారు. పక్కన ఉన్న వాళ్ళు ఎమ్మటే అడిగిన, అన్న నీకేం వచ్చిందని. సో వాళ్ళకు కూడా బ్యాట్మ్యాన్ వచ్చిందని స్మైల్తో చెప్పిన అన్న. సో ఇంకేమున్నాయని చూస్తే అందులో కామిక్ బుక్ ఒకటి, బుక్ మాత్రం కలర్ డిజైన్స్తో ఇన్ఫినిటీ కామిక్ బుక్ అది. సో బుక్ అయితే మొత్తం చదవలే కానీ జస్ట్ అట్లా పేపర్లు తిప్పి చూసేసా. దాని తర్వాత ఇంకొక కూపన్ కోడ్ ఇచ్చారు, సెలియో. అందులో ఏంటంటే మనకి కామిక్స్ సంబంధించిన టీషర్ట్స్ ఉంటాయి అన్నట్టు. సో అందులో నుంచి పర్చేజ్ చేసి కూపన్ కోడ్ అప్లై చేయడం వల్ల 1000 రూపీస్ లెస్ అవుతుందని ఆ కూపన్ కోడ్ ఇచ్చారు. ఇక మిగతా మళ్ళీ అన్ని తీసినట్టు మళ్ళీ బ్యాగ్లో పెట్టేసుకొని, ఆ బ్యాగ్ అలా వేసుకొని జేబులో పెట్టుకొని ఇంకా కామిక్ ఎంట్రన్స్కి అయితే వెళ్తున్నా. సో ఎంట్రన్స్లో మనకైతే చాలా యాక్టివ్ వెల్కమ్, హైఫైస్ కొట్టుకుంటూ వెళ్ళిపోవాలి లోపలికి. Okay. 1, 2, 3, go. సో ఎంట్రన్స్ నుంచే స్టార్ట్ అయినాయి. ఇలా క్యారెక్టర్స్ వేసుకొని చాలా మంది వస్తారు అన్నట్టు. స్పైడర్ మ్యాన్ లాగా, ఇంకా నన్ లాగా, హల్క్ లాగా. సో ఇక్కడ డిఫరెంట్ స్టాల్స్ అయితే ఉన్నాయి. టీషర్ట్స్ తోటి యానిమీ డిజైన్స్, కామిక్ బుక్స్. సో కామిక్ బుక్ స్టోర్లో మొత్తం కామిక్స్ గురించి చాలా కామిక్ బుక్స్ ఉన్నాయి. సో ఓవరాల్గా ఈ అంటే ఒక స్ట్రైట్ అంతా వచ్చేసి కామిక్స్, ఇక మొత్తం అంటే ఈ సెంటర్ అంతా కామిక్స్ రిలేటెడ్ ఉంటుంది. కామిక్స్, టాయ్స్. సో టాయ్స్ చూసి అయితే ఇచ్చే ఫ్యాన్స్ ఉన్న వాళ్ళు అయితే పక్కా ఏదో ఒక కామిక్ టాయ్ అంటే అది కొనుక్కొని వెళ్ళిపోతారు. సో అంత మంచిగా So what all these books about? Okay, so hi, I'm Arif. These books are called Sufi comics.
These are all poems, stories taken from Islamic history, Islamic tradition that we have illustrated and we put into a graphic form. 40 Sufi Comics is our first book. Our second book is Sufi Comics Wise Fool of Baghdad. Our third and fourth book are the poems of Rumi, Sufi Comics Rumi Volume 1 and Volume 2. ఓకే We have taken the poems of Rumi, we've taken their translations. This has the original Farsi, it has the translation, and what we've done, we've illustrated them, have a graphic element to it, and we've tried to keep the Middle Eastern style of illustration as much as possible. A signature in each of our books is that every comic is followed by a verse of the Holy Quran. Yes. సో ఆల్ ఫైవ్ ఆర్ అబౌట్ ద సేమ్ No, each of these are different. ఈచ్ ఆర్ డిఫరెంట్ స్టోరీ Each are different stories. Each of them have multiple stories in it. ఓకే So it's not a continuation. You can సో pick- వాట్ ఆర్ ద స్టోరీస్ అబౌట్ ఇట్స్ ఇన్స్పైరింగ్ ఆర్ మోటివేషనల్ ఆర్ No, they are about the unseen world. What you see is the seen సో world. ఇట్స్ ద డ్రీమ్ Not a dream. It's a reality. రియాలిటీ But a reality greater than this reality. A reality where we have come from and where we will all return to. A reality that is inside us that we cannot, if we have to silently, then we will perceive it. యా But with all this distraction, that reality is, our heart is covered with dust and we don't perceive that reality anymore. సో ద మొహమ్మద్ అలీ ఇస్ యువర్ My brother, my younger brother, okay. and I am Muhammad Arif. మొహమ్మద్ ఆరిఫ్ సో యూ బోత్ హ్యాస్ రిటర్న్ దీస్ బుక్స్ That's right. Yes. ఓకే ఇట్స్ గ్రేట్ హియర్ థ్యాంక్ యూ మ్యాన్ Thank you. Thank you. Thank you. Thank you. నన్ను వీడియో తీయడానికి ఎవరు లేక నేనే వేరే వాళ్ళకి ఇచ్చి వీడియో తీపించుకుంటుంటే ఈ అన్న వచ్చి అన్న వీడియో తీయమని అడిగారు లేదన్నా అని చెప్పేసి స్పైడర్ మ్యాన్ తోని ఒక ఫోజ్ అయితే ఇచ్చేసా. సో చిన్నప్పటి నుంచి మనం చూసి పెరిగినటువంటి కామిక్ స్పైడర్ మ్యాన్. మీకు ఎంతమందికి ఇష్టమో కింద కామెంట్లో చెప్పేసేయండి. నెక్స్ట్ వచ్చేసి చాలా విఆర్ రిలేటెడ్ గేమ్స్ ఉన్నాయి. అందులో నేనైతే ఒక టోర్నమెంట్లో అయితే పార్టిసిపేట్ చేశాను. ఇప్పుడు చూస్తున్న గేమ్ వచ్చేసి గాడ్ ఆఫ్ వార్, ఇంకోటి ప్రిన్స్ ఆఫ్ పర్షియా గేమ్స్ అవి. సో PS5 వీళ్ళు యాడ్ అయితే బాగా పబ్లిష్ చేశారు కామిక్ ఈవెంట్లో. లేట్ చేయకుండా టోర్నమెంట్లోకి దిగిపోదాం. ఇక్కడ ఒక ఫైటింగ్ గేమ్ అయితే పెట్టిర్రు. ఇక్కడ ఇది వచ్చేసి గేమింగ్ పీసీతో రన్ అవుతుంది. సో అది స్పెసిఫికేషన్స్ వచ్చేసి ఎన్విడియా గ్రాఫిక్ కార్డు. సో టీమ్స్ అయితే సెలెక్ట్ చేసేసుకుంటున్నాం. ఒక్క ఫైట్కి 5 రౌండ్స్ వీళ్ళు పెడుతున్నారు. సో 5 రౌండ్స్లో ఎవరైతే ఎక్కువ రౌండ్స్ విన్ అవుతారో, ఆల్మోస్ట్ లైక్ 3 రౌండ్స్ ఎవరైతే విన్ అవుతారో వాళ్ళే విన్నర్స్ అన్నట్టు. చిన్నప్పటి నుంచి నాకైతే గేమ్స్ చాలా ఇంట్రెస్ట్. క్రికెట్ ఆడటానికి వెళ్తున్నా అని మా నాన్న వీడియో గేమ్స్ స్టార్ట్ చేసారు, మాకు అలవాటు చేసారు. సో అప్పటి నుంచి స్టార్ట్ నా గేమింగ్ ఎక్స్పీరియన్స్. లైక్ సూపర్ మారియో, కాంట్రా, ఇంకా GTA వైస్ సిటీ, చిప్ అండ్ డేల్. సో అక్కడి నుంచి అయితే స్టార్ట్ చేసిన గేమ్స్. అక్కడి నుంచి స్టార్ట్ చేస్తూ ఇప్పటి వరకు అయితే PS2, PS3, PS4, సో ఇలా ఈ ప్లే స్టేషన్స్ అన్నీ ఉన్నాయి. ఇప్పుడు వాటి యొక్క గేమ్ కలెక్షన్స్ కూడా నా దగ్గర ఉన్నాయి. సో ఇక టోర్నమెంట్ వచ్చేసి నేనైతే అన్నని 4 రౌండ్స్లో ఓడగొట్టినా. 4 రౌండ్స్ నేనే విన్ను. ఆ ఒక్క రౌండ్ కూడా వేరే చిన్న అటు ఇటు చుట్టం వల్ల పోయింది అది. సో ఎనీహౌ అన్న కూడా బాగానే ఆడిండు. సో గేమింగ్ అయితే అయిపోయింది, పూర్తయింది. ఇక మనం లంచ్కి అయితే వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఫుడ్ స్టాల్స్ అయితే చాలా ఉన్నాయి. డామినోస్, పాపో బాబ్, సమోసా, ఇంకా మిల్క్ షేక్స్, అలాంటి డిఫరెంట్ ఫుడ్ స్టాల్స్ అయితే పెట్టారు ఇక్కడ. సో ఫస్ట్ అయితే మనము ఒక కార్డులో రీఛార్జ్ అయితే, నా క్రెడిట్ కార్డ్ నుంచి బుక్ మై షో కార్డుకి అయితే రీఛార్జ్ చేయించుకున్నాను. సో ఇక క్రౌడ్ అయితే ఫుల్ ఉంది ప్రతి స్టాల్ దగ్గర. సో డామినోస్ పిజ్జా అయితే తినాలనిపించింది. ఆ క్రౌడ్లో అట్లా ఇట్లా చేసి ముందుకెళ్ళి ఒక పిజ్జా అయితే ఆర్డర్ పెట్టేసా. మొత్తానికి ఆల్మోస్ట్ 2.5 అవర్స్ నుంచి నేను నడుస్తూనే ఉన్నా ఆ ఈవెంట్లో. సో ఫుల్ ఆకలి అయితే వేసింది. ఇక మీడియం పిజ్జా ఆర్డర్ పెట్టేసి పాపో బాబు ఒక మిల్క్ షేక్ తీసేసుకొని తర్వాత కూడా కొన్ని గేమ్స్ ఆడేసా. సో ఆ గేమ్స్ తర్వాత ఈవెంట్ అయితే అయిపోయింది. సో డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.